వచ్చుచున్నారు యేసు రారాజుగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలాగొస్తున్నారు ఆయన? రాజుగా. ఈ పాట ఇప్పుడు కాదు పాడుకోవలసింది, 7 ఏళ్ల శ్రమలైన తరువాత. ఎప్పుడు చెప్పండి? 7 ఏళ్ల శ్రమ. 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తరువాత అప్పుడు వచ్చేటువంటి రాకను గమనించాలి. రాజుగా ఆయన ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించే పని 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు ఆయన. వస్తున్నారు వరుడుగా. వరుడు ఎందుకు వస్తున్నాడు? పెళ్లి కొడుకు ప్రియులారా గమనించే మాట ఏంటంటే, పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చుంటాడు? పని లేకనా? కాదు. పెళ్లి కుమార్తెతో తనకు భాగస్వామి కావాలని పెళ్లి కుమార్తె సంఘం వాళ్ళు కూడా వస్తారు. ఎలాగొస్తారంటే, మంత్రిగా, వార్డు మెంబర్గా, కలెక్టర్గా, ఇప్పుడు ఉన్నాయి కొంతమంది ఉంటారు కదా. అలాగున ఇప్పుడైతే నీకు న్యాయము జరగకపోవచ్చు, కానీ అప్పుడు నువ్వే అధికారం అవుతావు. అప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో చేస్తావా చేయవా? చేస్తావు. గమనించాలి, వినాలి ప్రియులారా. అప్పుడు నువ్వు కరెక్ట్ గా పరిపాలిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెల ఆవులు కదా, ఎంత మంచి ఆవులు దేవుడు తక్కువ రేట్లలో కుదిరిచ్చినాడు. 70,000 ఆవులు 50,000కు 60,000కు కుదిరిచ్చినాడు.